నాకు బాగా గుర్తు. జగను పాదయాత్రకి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధిష్టానం చెప్పింది వద్దని, అంటే ఎవరో చెప్పండి అంటే అధిష్టానం చెప్పమంది అనేసి చెప్పేశారు. అప్పుడు సరే అయినా కూడా బయలుదేరుతున్నప్పుడు స్వయంగా రోసే ఫోన్ చేసి ఇట్లాగా వద్దని చెప్పారు అంటే, ఎవరంటే హైకమాండ్. ఎవరు హైకమాండ్? సోనియా గాంధీ చెప్పిందా, రాహుల్ గాంధీ చెప్పిందా, చెప్పాడా, లేకపోతే ఇంకెవరు అంటే హైకమాండ్ నుంచి మాట చెప్పమన్నారు. ఇంతటితో అయిపోయింది. సరే ఈయన డైరెక్ట్గా హైకమాండ్ అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి వెళ్తే ఆమె పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత పార్టీ బయటికి రావడం ఇదంతా చూసాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, సాధారణంగా పార్టీ అధ్యక్షులు హైకమాండ్. ఆ మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి అనుసరణలలో మిగతా టీం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తను డెసిషన్ తీసుకుంటాడు. ఈవెన్ కాంగ్రెస్లో అయినా అధ్యక్షుడే కదా డెసిషన్ తీసుకునేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎవరు? పార్లమెంటరీ పార్టీ లోక్సభ పక్ష నేత ఆయన, అంతే కదా, లోక్సభ పక్ష నేత. పార్లమెంటరీ పార్టీ నాయకురాలు మళ్ళీ సోనియా గాంధీ అవుతున్నారు. రాజ్యసభ పక్ష నేత మళ్ళీ ఈయన అవుతున్నాడు, మల్లికార్జున్ ఖర్గే. ఇక్కడ రాజ్యసభ పక్ష నేత ప్లస్ అధ్యక్షుడు రెండు హోదాల్లో చూసుకున్న ఈయనకంటే ఎక్కువ డిజిగ్నేషన్ పరంగా. ఆయన్ని కర్ణాటక సీఎం గురించి అడిగితే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందంటే, హైకమాండ్ అంటే గాంధీల కుటుంబం, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్ర, రాహుల్ గాంధీనా, లేకపోతే ఒక్క రాహుల్ గాంధీనేనా, లేదా ముగ్గురు కూర్చుని తల్లి కొడుకు కూతురు కూర్చుని నిర్ణయం తీసుకుంటారు. అదన్నా కాస్త ప్రజలకు చెబితే బెటరు.